నమస్తే అన్న పేచర్ మీరు చూస్తున్నది చరణ్ షో ఫ్రెండ్స్. మనకి రీసెంట్గా ఏదైతే టాప్ హీరోస్ గురించి మనం దాంతోపాటు టైర్ 1 హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కంప్లీట్గా వీడియోస్ అయితే చేసాం కదా, ఏదైతే వాళ్ళ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి. సో దానికి కంటిన్యూషన్తోనే మనకి ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ హీరోస్, యంగ్ హీరోస్ ఎవరైతే ఉన్నారో, ఎస్టాబ్లిష్డ్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి మనం ఈ వీడియోలో అయితే కంప్లీట్గా తెలుసుకుందాం. ఈ వీడియోలో దాదాపు నేను 20 మంది దాకా రాసుకున్నాను. అందులో 20 మంది హీరోల దాకా రాసుకున్నాను. అందులో ఎంతమంది వస్తారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మనకి ఏదైతే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ ఏవైతే వస్తున్నాయో, అప్డేట్స్ కానీ, రివ్యూస్ కానీ, లేదంటే దాంతోపాటు అవేర్నెస్ వీడియోస్, బెట్టింగ్ సంబంధించినవి, వాటికి సంబంధించిందైనా కానీ, లేదంటే ఇంకేదైనా అప్డేట్స్ కానీ, న్యూస్ కానీ ఏదైనా వస్తుంటే తప్పకుండా మీకు అందిస్తున్నాం. కాబట్టి మన ఛానల్ ద్వారా మీరు మన ఛానల్కి ఏ విధంగా కంటెంట్ వస్తుందని మీరు కొంచెం కన్ఫ్యూజన్ అయ్యి ఉండొచ్చు. మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ వస్తూ ఉంటాయని, రివ్యూస్ వస్తాయి, అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తే కనుక తప్పకుండా మీకు ప్రతిరోజు కూడా ఒక వీడియో అయితే మన ఛానల్ నుంచి మూవీస్ రిలేటెడ్ సంబంధించి కంపల్సరీ వస్తాయండి. సో తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో తప్పకుండా మీరు ఎంటర్టైన్ అవుతారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో టాపిక్లోకి వచ్చేస్తే 20 మంది హీరోల దాకా ఉన్నారు. వాళ్ళకి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయో ఈ వీడియోలో అయితే కంప్లీట్గా తెలుసుకుందాం. ఫస్ట్ రవితేజ గారు ప్రజెంట్ ఇప్పుడు మాస్ జాతర అయితే చేస్తున్నారు. అది ఫిలిం షూటింగ్ అయితే అవుతుంది. మనకి లాస్ట్ టైం కూడా లాస్ట్ మంత్ 2 months బ్యాక్ మనకి మాస్ జాతర సంబంధించిన గ్లిమ్స్ అయితే వచ్చిందన్నమాట. సో ఇది రవితేజ గారి యొక్క అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అయితే ఏదైనా ఉందంటే మాస్ జాతర. దాని తర్వాత మనకి వరుస పెట్టి ఏదైనా వస్తేమో చూడాలి ఫర్దర్గా. సో తర్వాత రామ్ పోతినేని ర్యాపో 22 మనకి డబుల్ స్మార్ట్ తర్వాత మళ్ళీ ఇదే రావటం. ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు నిర్మిస్తున్నారు అనమాట. సో ఈ సినిమా టైటిల్ ఇంకా రావాలి మనకి. సో ఇది కూడా షూటింగ్ అయితే జరుగుతుంది. సో ఇది రామ్ పోతినేని గారి అప్కమింగ్ ప్రాజెక్ట్ అయితే. తర్వాత హీరో వచ్చేసరికి నాని గారు అయితే స్క్రిప్ట్ సెలెక్షన్ ఏ విధంగా అయింది, ఎక్స్ట్రాడినరీగా ఉంటుందో, వరుస పెట్టి ఆయన సినిమాలు అన్ని హిట్లు కొట్టుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా ఏంటంటే హిట్ 3 అయితే ఒకటి రాబోతుంది అప్కమింగ్ ప్రాజెక్టు. అది కూడా షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. దాంతోపాటు ప్యారడైజ్ అది కూడా మన గ్లిమ్స్ వచ్చింది, చూసేసాం. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అది కూడా షూటింగ్ అయితే జరుగుతుంది. ఈ 2 తర్వాత మనకి అల్టిమేట్గా మన ఓజీ నిర్మిస్తున్నారు కదా, అదే దర్శకత్వం చేస్తున్నారు కదా సుజిత్ గారు. ఆయన దర్శకత్వంలో నాని గారు అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్లో అయితే ఒక సినిమా అయితే రాబోతుంది. అదొక అప్కమింగ్ ప్రాజెక్ట్ ఇది నాని గారు ఫిలిమోగ్రఫీలో. దాని తర్వాత మనకి విజయ్ దేవరకొండ గారు అయితే మనకి ఇప్పుడు ప్రస్తుతం కింగ్డమ్లో వర్క్ చేస్తున్నారు. కంప్లీట్గా అది ఫిలిం అయితే షూటింగ్ జరుగుతుంది. సో కంప్లీట్గా అది మనకి ఏదో టైంలో రిలీజ్ అయితే అవుతుంది. అలా ఆయన ఇచ్చిన డేట్కి కరెక్ట్గా వస్తే పర్లేదు, కానీ కొంచెం ఎక్స్టెండ్ అయితే మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అది విషయం అయితే. కిరణ్ అబ్బవరం గారు అయితే ప్రజెంట్ దిల్ రూబాయ్ అయితే రిలీజ్ అయిందో అది కొంచెం అనుకోకుండా ఉంది. దాని తర్వాత వచ్చే సినిమా కే ర్యాంప్. ఈ ర్యాంప్ సంబంధించిన సినిమా అప్డేట్స్ అయితే మనకి ఇంకా రావాలి. ఎందుకంటే మొన్నే పూజా ముహూర్తం అయితే జరిగింది. సో తర్వాత మనకి ఫస్ట్ లుక్, ప్రీ టీజరు, గ్లిమ్స్ ఇవన్నీ వరుస పెట్టి వస్తూ ఉంటాయి. వాటి గురించి అయితే మనం అప్డేట్స్ మాట్లాడుకుందాం. కార్తికేయ గారి గురించి రాశాను, కానీ గూగుల్లో చూస్తే ఫిలిమోగ్రఫీలో ఆయనకు సంబంధించిన ఎటువంటి సినిమాలు లేవు అప్కమింగ్ ప్రాజెక్ట్స్. అయితే నెక్స్ట్ హీరో వచ్చేసరికి సత్యదేవ్ గారు అయితే ఆయన ఫిలిమోగ్రఫీలో ఫుల్ బాటిల్ అనే సినిమా ఒకటి ఉంది. దాంతోపాటు గరుడ చాప్టర్ 1 ఈ 2 అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అయితే వాళ్ళిద్దరికి ఉన్నాయి. సాయి తేజ్ గారు అయితే అంటే సాయి దుర్గా తేజ్ గారికి సంబంధించిన సినిమాలు వస్తే ఏదైతే మన రామ్ చరణ్ గారు చాలా గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్ ఏదైతే జరిగిందో చాలా ఎక్స్ట్రాడినరీగా జరిగింది కదా, అందులో రామ్ చరణ్ గారు గెస్ట్గా వచ్చారనమాట. సో వాళ్ళు రిలీజ్ చేసింది సంబరాల 8 గట్టు అనమాట, SYG అనమాట. అది సినిమా టైటిల్ అనుకున్న పేరు. సో అదొక సినిమా అయితే ఉంది సాయి తేజ్ గారికి. నెక్స్ట్ వచ్చేసరికి వరుణ్ తేజ్ గారికి సంబంధించిన ఏమీ లేవు. ఉంటే మనకి అఫీషియల్గా ఉంటే తప్పకుండా మీకు ఇన్ఫామ్ చేస్తాను. తర్వాత వైష్ణవ్ తేజ్ గారు, ఆయన కూడా ప్రస్తుతం ఏమీ లేవు. ఆయన కూడా ఏదైనా ఉంటే అప్డేట్ చేస్తాను. సో గోపీచంద్ గారు అయితే రీసెంట్గానే ఏదైతే పోస్టులు మనం చూసాం, అంటే ఫొటోస్ మనం చూసాం,
గోపిచంద్ గారు, సంకల్ప్ రెడ్డి గారు ఎవరైతే కొత్త డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, అంటే గాజీ లాంటి లేదంటే అంతరిక్షం సినిమాలు తీశారు కదా, ఆ డైరెక్టర్తో అయితే వీళ్ళ కాంబినేషన్లో సినిమా అయితే రాబోతుంది అనమాట. సో తర్వాత శర్వానంద్ గారు అయితే 3 సినిమాలు అయితే వరుస పెట్టి ఉన్నాయి. శర్వా 36 ఒకటి, 37 ఒకటి, 38 ఒకటి, అండ్ 3 సినిమాలు వరుస పెట్టి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత మనకి కళ్యాణ్ రామ్ గారు ఇప్పుడు ప్రజెంట్ హడావుడ్ అంతా అయింది అనమాట. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఆ సినిమా ప్రీ ట్రేజర్ వచ్చింది, ఇంకా ఫర్దర్ అప్డేట్స్ అయితే వస్తాయి. సో దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే వరుస పెట్టి వస్తున్నాయి. ఆయనదైతే ఇదో సినిమా అయితే ఉంది. తర్వాత బింబిసారా 2 అయితే ఉంది. అది ఇంకా మనకి అఫీషియల్గా రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ డైరెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో వశిష్ఠ గారు, ఆయన ఇప్పుడు విశ్వాంబర సినిమాకి అయితే వర్క్ చేస్తున్నారు కదా. సో దానికి సంబంధించిన వర్క్లో అయితే ఉన్నారు. సో తర్వాత హీరో వచ్చేసరికి మనకి నాగ చైతన్య గారు ఇప్పుడైతే ప్రజెంట్ తండేలతో చాలా 100 కోట్ల క్లబ్లో చేరిపోయారు, టాప్ యాక్టర్ అయిపోయారు. దాంతోపాటు సినిమా ఎక్స్ట్రాడినరీగా బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఆ హడావుల్లో ఆ సక్సెస్లో ఉన్నారు. సో నెక్స్ట్ సినిమా ఏంటో మనకి ఇంకా అప్డేట్ రాలేదు, వస్తే కానీ తప్పకుండా మీకు ఇన్ఫామ్ చేస్తాను. తర్వాత అఖిల్ గారితో ఏదైతే ఏజెంట్ వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ సినిమా తీయలేదు. ఆయన దగ్గర నుంచి కూడా ఒక అప్డేట్ అయితే రావాలి. సో చూద్దాం, వస్తే కానీ తప్పకుండా మీకు చెప్తాను. తర్వాత రానా గారి నుంచి కూడా ఎటువంటి అప్డేట్స్ అయితే లేవు. అది కూడా ఏదైనా వస్తే తప్పకుండా మీకు చెప్తాను. నితిన్ గారు ఇప్పుడు ప్రజెంట్ మనకి రాబిన్ హుడ్ అయితే మనకి మార్చి 28న రిలీజ్ అవ్వబోతుంది. సో దానికైతే మనం సంసిద్ధంగా ఉండాలి. ఆ సినిమా మొత్తం కూడా యాక్షన్ బ్యాక్డ్రాప్లో అయితే ఉండబోతుంది అనమాట. సో అది రాబిన్ హుడ్ మనకి నితిన్ గారి ఫిల్మోగ్రఫీలో అదొకటి అప్కమింగ్ రిలీజ్. ఇంకోటి అప్కమింగ్ ప్రాజెక్ట్ ఏంటంటే తమ్ముడు సినిమా అంట. తమ్ముడు సినిమా ఏ విధంగా ఆయన చేస్తారో మనకు తెలీదు. దానికి సంబంధించి కూడా అఫీషియల్ అప్డేట్స్ ఏదైనా వస్తే తప్పకుండా మీకు ఇన్ఫామ్ చేస్తాను. తర్వాత నిఖిల్ సిద్ధార్థ గారు, ఆయన కూడా స్వయంభూ సినిమా, ద ఇండియన్ హౌస్ సినిమా, ఈ 2 సినిమాలు అయితే వరుస పెట్టి కాన్స్టెంట్గా షూటింగ్స్ అయితే జరుగుతున్నట్టు ఉన్నాయి. దాంట్లో బిజీగా ఉన్నారు నిఖిల్ గారు. తర్వాత నాగశౌర్య గారు అయితే 4 సినిమాలు ఉన్నాయి. నాగశౌర్య గారు 23వ సినిమా, 24వ సినిమా, 25వ సినిమా, 26వ సినిమా, మొత్తం 4 వరుస పెట్టి సినిమాలు ఉన్నాయి. ఆయనకు షూటింగ్స్ అయితే జరుగుతున్నాయి. దాని తర్వాత మనకి అల్లరి నరేష్ గారు అయితే సినిమాలు అయితే మనకి సభకు నమస్కారం ఒకటి, మొన్న టీజర్ గ్లిమ్స్ రిలీజ్ అయింది. 12 రైల్వే కాలనీ అనమాట, హర్రర్ ఫిలిం అది. సో ఇంట్లో దయ్యం నాకేం భయం సినిమా ఏదైతే తీసారో హర్రర్ బ్యాక్డ్రాప్లో దయ్యాల సినిమా కింద ఏదైతే వచ్చిందో అది చాలా మంచి సినిమా. అది విపరీతంగా ఆడింది, విపరీతంగా నవ్వుకున్నారు కూడా. సో అదే జోనర్లో ఏంటంటే 12 రైల్వే కాలనీ అనే సినిమా కూడా చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించిన గ్లిమ్స్ కూడా వచ్చిందనమాట. సో ఇదండి ఓవరాల్గా అల్లరి నరేష్ గారి యొక్క 2 సినిమాలు అయితే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అయితే ఇవి. సో ఓవరాల్గా 20 యాక్టర్స్కి సంబంధించిన సినిమాలు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి వరుస పెట్టి మీకు చెప్పాను అనుకుంటున్నాను. సో ఇంకేదైనా మిస్ అయ్యి ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి మన టాలీవుడ్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, హీరోస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అయితే వీడియో అయితే ఇది. అలాగే లాస్ట్లో ఒక మాట, ఇంతమంది హీరోలు ఉన్నారు కానీ టాప్ హీరోస్ లిస్ట్లోకి మాత్రం వీళ్ళు ఎవరో ఒకరు రీచ్ అవుతారేమో అని చూద్దాం. ఎందుకంటే వీళ్ళు టైర్ 2 యాక్టర్స్ కిందే ఉండిపోయారు కానీ టైర్ 1 యాక్టర్స్ ఇంకా జాయిన్ అవ్వట్లేదు. ప్రస్తుతం మనకి టైర్ 1 యాక్టర్సే ఉన్నారనమాట. ఎవరైతే ప్రభాస్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, మొత్తం 6 ఉన్నారు. ఆ లిస్ట్ని కూడా పెంచాలంటే ఖచ్చితంగా వీళ్ళు బ్లాక్ బస్టర్ సినిమాలు అయితే పడితే కనుక వీళ్ళ ఫిల్మోగ్రఫీలో ఎక్స్ట్రాడినరీగా నెక్స్ట్ లెవెల్లో టైర్ 1కి అయితే వెళ్ళిపోవడానికి సంసిద్ధంగా అయితే ఉంటారు. మనం కూడా ఎంతో కొంత ఎంకరేజ్ అయితే చేయాలి. ఎందుకంటే వాళ్ళ సినిమాలు ఏ విధంగా చేయాలనేది మనం కొంచెం ఫీడ్బ్యాక్ ఇస్తే, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది ఆడియన్స్లో. కొంతమందికి యాక్షన్ అంటే ఇష్టం, కొంతమందికి లవ్ స్టోరీస్ అంటే ఇష్టం, కొంతమందికి డ్రామా అంటే ఇష్టం, కొంతమందికి ఫ్యామిలీ డ్రామా అంటే ఇష్టం, కొంతమందికి క్రైమ్ అంటే ఇష్టం. ఈ సినిమాలు ఏవైతే కొంతమందికి హర్రర్ అంటే కూడా ఇష్టం. సో ఈ బ్యాక్డ్రాప్లో, ఈ స్టోరీ బ్యాక్డ్రాప్లో హీరోలు చేస్తే కనుక కొంచెం సక్సెస్ రేట్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అది ఆడియన్స్ నుంచి హీరోస్ వరకు వెళ్ళాలి ఏదైతే ఫీడ్బ్యాక్ అనేది. సో చూద్దాం, ఆ ఫీడ్బ్యాక్ వాళ్ళకు చేరితే అలాంటి సినిమా మంచి యంగ్ డైరెక్టర్స్తో మంచి మన హీరోలు ఎవరైతే టైర్ 2లో ఉన్నారో వీళ్ళతో కాంబినేషన్తో మంచి సినిమా పడితే కనుక, హిట్ అయితే కనుక వాళ్ళు కూడా నెక్స్ట్ టైము
పాన్ ఇండియా రేస్లోకి ఎంటర్ అయిపోతారు. దాంతోపాటు టైర్ 1 యాక్టర్స్ అయితే అయిపోతారు అనమాట. సో అది ఓవరాల్గా టాలీవుడ్ యాక్టర్స్ యొక్క అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అయితే ఇవ్వండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి ఎవరైతే ఈ వీడియోస్ ఏవైతే చూస్తున్నారో వరుస పెట్టి మీకు ఏదైనా మూవీ అప్డేట్స్ నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, అల్టిమేట్గా చెప్పేది ఏం లేదు, మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.